హల్వా లేదా పోహా చేసుకోవటానికి కొంచెం లావుగా ఉన్న అటుకులు ఈ విధంగా తీసుకోవాలి. సన్న అటుకులు పేపర్ లాగా ఉంటాయి, అవి వాడకూడదు. మనం నూనెలో వేయించుకోవడానికి కొంచెం లావుగా ఉన్న అటుకులు ఇవి తీసుకోవాలి. వేయడానికి ఫ్లాట్గా ఉన్న తవా తీసుకోవాలి. దీంట్లో తగినంత నూనె పోసుకోవాలి. మనకి గరిటె మునిగేటట్టుగా పోసుకోవాలన్నమాట. మరి కొంచెం నూనె పోసుకోకూడదు, మరి కాస్త నూనె పోసుకోవాలి అన్నమాట. పోసుకున్న తర్వాత ఈ మాత్రం పడుతుంది నూనె మనకి పోహా చేసుకోవడానికి. ఇటువంటి వెడల్పాటి గరిటతోటి అంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది. ఇది లేనట్టయితే ఈ మాత్రం అయినా పర్వాలేదు. ఇందులో వేసుకుని ముందుగా పల్లీలు కొంచెం వేగాక జీడిపప్పులు కొంచెం వేగాక పుట్నాల పప్పు, ఎందుకంటే పుట్నాల పప్పు వేగటానికి తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా ఇవి రెండు వేయించుకోవాలి. వేయించుకుని అవి తీసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలన్నమాట నూనెలో. పోహా చేయటానికి గాను నూనె బాగా కాగాలి. నూనె కాగకుండా వేస్తే పోహా గట్టిగా ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్పు తప్పనిసరిగా పాటించాల్సింది. ముందుగా మనం పల్లీలు జీడిపప్పు అన్నీ ఎందుకు వేయించుకుంటున్నామంటే చివర్లో అటుకులు వేయించుకుంటాం. ఎందుకంటే అటుకులు వేయించినప్పుడు అటుకుల్లో ఉండే సన్న పొడి లాంటి అది ఈ నూనెలో పడిపోయి అదంతా నూనె అంతా కొంచెము కింద అడుగట్టినట్టు ఆ పొడితోటి అవుతుందన్నమాట. అందుకని మనం ముందుగా పల్లీలు జీడిపప్పు పుట్నాలు కరివేపాకు ఇవన్నీ వేయించేసుకుంటాం అన్నమాట. నూనె కాగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ విధంగా పెట్టి కొంచెం తక్కువ మంటలో పెట్టాలి. తక్కువ మంటలో పెట్టి మనము పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి ఎందుకు వేయించుకుంటామంటే ఫుల్ ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. అలా వేయించేసేసుకుని మనము ఆ పల్లీలని ఒక బేసిన్లో తీసేసుకుంటున్నాం. తర్వాత జీడిపప్పు వేయించుకుంటున్నాం. ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుంటున్నాం. పుట్నాలు పల్లీలు జీడిపప్పు వేగిపోయాయి. ఇప్పుడు పుట్నాలు వేయిస్తున్నాము. పుట్నాలు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా వేగిపోయింది. అది కూడా వేగిపోయింది, తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కరివేపాకు కడిగి ఆరబెట్టుకుని ఇంట్లో వేసి వేయించుకోవాలి. కొంచెం కడుగుతున్న కాబట్టి ఒక అవుతుంది అనమాట. కరివేపాకు వేగిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి చప్పుడు వస్తుంది అనమాట. అది వేగిపోయినట్టు లెక్క. అప్పుడు అది తీసేసుకుని నూనె ఓడి చేసుకుని మనం బేసిన్లో తీసేసుకోవాలి. అటుకులు ఏ విధంగా వేయించుకోవాలనేదే ముఖ్యం, అని తెలుసుకుందాం ఇప్పుడు. అసలైన టిప్ తెలుసుకోవాల్సింది, నూనె ఇట్లా బాగా కాగాలి. ఆ తర్వాత ఇంత పెద్ద గరిటెలో ఈ కాసునే వేసాను. చూసారా, అలా కొంచెమే వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే అట్లా పువ్వులాగా విచ్చుకుంటాయి అనమాట. ఇంత గిన్నె ఉంది కదా అని దీన్ని నిండా పోస్తే గట్టిగా అయిపోతాయి, ఉడకవన్నమాట. ఫ్లేమ్ 3/4లో పెట్టుకోవాలి. నూనె బాగా కాగాలి. కొన్ని వేసుకుని ఇట్లా పెట్టంగానే ఇలా విచ్చుకుపోతాయి అన్నమాట. అది టిప్. ఈ విధంగా విచ్చుకోవాలి, అప్పుడే ఇది వేగినట్టు అనమాట. లేకపోతే గట్టిగా ఉంటాయి. నూనె బాగా కాగాలి. ముందర నూనె బాగా కాగిన తర్వాత కొన్ని అటుకులు వేసుకోవాలి. అవి వేయంగానే అలా విచ్చుకోవాలన్నమాట. అది ప్రొసీజర్. అప్పుడే అటుకులు చక్కగా వేగుతాయి అన్నమాట. అలా కాకుండా మనం ఎక్కువ అటుకులు వేసుకున్నా నూనె కాగకపోయినా ఏమవుతుందంటే గట్టిగా ఉంటుందన్నమాట, అటుకులు వేగకుండా. ఈ అటుకులు వేయించుకోవటంలోనే మిక్సర్ రుచి ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి అటుకులు. ఈ విధంగా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. చూసారా, ఆ నూనె కింద అట్లా తెల్లగా చేరుతుందన్నమాట. అందుకని అటుకులు మనం చివరికి వేయించుకుంటాం. కొన్ని వేసుకుని నూనె బాగా కాగాక 3/4లో పెట్టుకుని అట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వేసుకునేటప్పుడు వేస్తూనే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా అలా వేయంగానే విచ్చుకుపోవాలి. విచ్చుకుపోలేదంటే వేగినట్టు కాదనమాట. అట్లా విచ్చుకుపోయాయి కదా, వెంటనే మనం ఇట్లాగా
ఓట్ చేసుకోవాలి. నూనె బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా అటుకులన్నీ వేపేసుకోవాలి. ఈ అటుకులకి కొలత ఏం లేదు, మనకి ఎంత కావాలంటే అన్ని అటుకులు వేయించుకోవటమే. మనకి ఎంత మిక్సర్ కావాలంటే అంత. ఇప్పుడు అన్నీ వేయించుకోవటం అయిపోయింది. అలా బేసిన్ పైకి కిందకి అంటే మొత్తము పప్పులు, కరివేపాకు, అటుకులు అన్నీ పైకి కిందకి అన్నీ శుభ్రంగా కలుస్తాను. ఇందులో మనము వాము పొడి 1 టేబుల్ స్పూను, చిటికెడు మిరియాల పొడి కూడా వేస్తున్నాము, 1/2 స్పూన్ మిరియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి, కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు, అదేవిధంగా కారం అన్నీ వేసుకొని పైకి కిందకి కలిపి అంతేనండి. ఎంతో సులువుగా మనము 3 టిప్స్ పాటించాలి. ఒకటి, కొంచెం చిక్క పోహా కొనుక్కోవాలి. తర్వాత ఫ్లాట్ తవా తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ నూనె బాగా కాగాక వేయించుకోవాలి. అటుకులు చివర్లు, ఈ అటుకులు కొంచెమే వేసుకోవాలి. గంటలు ఇంత గంట ఉంది కదా, దాన్ని నిండా వేయకూడదు, ఇచ్చుకో వేగం అన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకుంటూ నూనె ఓడేస్తూ తీసుకుంటూ ఉండాలి. అదే ముఖ్యం. అంటే అయిపోయింది. ఎంతో టేస్టీ పోహా అటుకుల చుడువా రెడీ. టేస్టీ చుడువా ఈ విధంగా రెడీ అయిపోయిందండి. కింద టిష్యూ ఈ విధంగా వేసుకుంటే మనకి ఎక్సెస్ నూనె ఉన్నది, అసలు నూనె ఎక్కువ పీల్చదు ఇది. ఆ ఉన్న కాస్త నూనె కూడా ఏమన్నా ఉంటే అది ఇట్లాగా టిష్యూకి పట్టేస్తుంది. కాసేపు చల్లారించేదాకా ఇలా పోసుకొని తర్వాత డబ్బాలో వేసుకొని చల్లారాక మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అటుకుల చుడువా రెడీ.